తల వంచని చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపా కనికరగల మా దేవా, మీ ఘనమైన నామం కొరకు స్తోత్రం. దేవా, మరి ఇంతవరకు ప్రార్థనలో పాటల్లో ఉండి మహిమ పొందారు. ఆరాధనలో ఉండి కూడా ఆరాధింపబడిన స్తోత్రం. స్తుతి వాక్యం ద్వారా కూడా మాట్లాడిన స్తోత్రం. మీ కోపం, మీ ఉగ్రత మీ మీద రాకుండా తప్పించే కృప చూపించే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదబడ వాక్య లేఖ నుంచి మీ దీనదాసుని కనికరించి మీ సిలుచాట మరుగుపరుచుకుని మాతో మాట్లాడి సహాయపడమని యేసు దివ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రత్యేకించి మరి ప్రార్థన చేద్దాము. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు చేస్తున్నారు, సంఘం కూడా చేస్తున్నారు. దయచేసి రాస్తున్న వారు, రాయబోతున్న వారి కొరకు కూడా, మరి రాసిన వారి కొరకు కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. దేవుడి వారి జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించేటట్లుగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నెహెమీయా గ్రంథంలో మాట మాటకి ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే, నెహెమీయాలో దేవుడు గొప్ప భారం పెట్టాడు. భారము అందరికి ఉండదు, భారం అందరికి ఉండదు, బాధ్యత అందరికి ఉండదు. భారం కలిగిన వారు కొద్ది మంది. పిల్లరా, భారం కలిగిన వారు అన్ని వేళలో అన్ని పరిస్థితుల్లో ప్రభువుని హత్తుకొని ఉంటారు, ప్రభువుతో ఉంటారు. అలాగే సంఘాన్ని, ప్రభువుని, సేవకుని కూడా హత్తుకొని ఉంటారని చెప్పి దేవుని వాక్యము చాలా తేటగా మరి తెలియజేస్తుంది. ఆ భారము నెహెమీయాలో ఉంది కాబట్టి అంటే ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నాడంటే, ఆ కట్టి పూర్తయినంత వరకు కూడా శత్రులు పొంచుకొని ఉన్నారు. కట్టి పూర్తయినంత వరకు కూడా శత్రులు పొంచుకొని మాట మాటకి ఆటంకపరచడం, మాట మాటకి అడ్డగించడం, మాట మాటకి కోప్పడము, మాట మాటకి వచ్చి డిస్టర్బ్ చేయడము. ఈ పనికి ఎన్ని జరుగుతుంటే అని ఒక్కటే మాట అన్నాడు. అన్న మాట ఏంటంటే, నేను చేయుచున్న పని మిక్కిలి గొప్పది. చిన్న మాట చెప్పండి, ఏమన్నా చెప్పండి. నేను చేస్తున్న పని మిక్కిలి గొప్పది అంటే నేను దేవుడి పని చేస్తున్నాను. చిన్న మాట, నేను ఏ పని చేస్తున్నాను? దేవుడి పని చేస్తున్నాను. నేను దేవుని మందిరాన్ని కడుతున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవుని మందిరాన్ని కడుతున్నాను. నా దేవుని పని ఇది గొప్పది. అన్నిటికంటే గొప్ప పని ఏదంటే నా దేవుని మందిరం పని. నా దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, నా దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. నా దేవుని పని చేస్తున్నాను కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ పని నేను చేసి తీరుతానని దృఢ నిశ్చయంతో ఆ పని చేయడానికి పూనుకున్నాడు. ఎవరు చెప్పండి? చెప్పండి. ఆ పని చేయడానికి పూనుకున్నాడు. ఎన్ని రోజుల్లో పూర్తి చేసేయడం రాయబడింది? 52 రోజుల్లో ఆ పని పూర్తి చేశాడు. నిజంగా 52 రోజుల్లో ఆ పని పూర్తయిందంటే ఎలా చేశాడని చెప్పాను మీకు. ఎలా పని చేశాడు చెప్పండి? ఒక్క చేత్తో పని చేశాడు. ఒక చేత్తో చెప్పండి ఆయుధం పట్టుకున్నాడు. నడుముకి ఏం కట్టుకున్నారు చెప్పండి? కత్తి కట్టుకున్నారు. నడుముకి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక చేత ఆయుధం పట్టుకొని, ఒక చేత పంచేత్తు బూరలు ఊదు వాళ్ళు ఉన్నారు, పిల్లరా పారవారు ఉన్నారు. ఇలాగ ఉండి అలాగ ఎలా చేశారంటే రాత్రి బకుల్లో కూడా పనిచేశారని వారు. డే అండ్ నైట్ కూడా వాళ్ళు పనిచేశారు పిల్లరా. డే అండ్ నైట్ కూడా పనిచేశారు. నిజంగా ఆ గొప్ప పని చేయకపోతే పిల్లరా ఆ పని పూర్తయింది చెప్పండి? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరు మీదే ఒక గ్రంథాన్ని రాయిపించాడండి. నా మాట అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పండి నెహెమీయా పేరు మీద చెప్పండి ఒక గ్రంథాన్ని చెప్పండి రాయిపించాడంటే నిజంగా ఆ సమర్పణ, త్యాగము, నిజంగా ఆ ప్రయాస ఎంత గొప్పదో చూడండి ఒక మాట. కాబట్టి పిల్లరా మన పేరు మీద ఒక గ్రంథం రాయవలసిన లేదు, కానీ మన పేర్లు జీవ గ్రంథం ఉంటే మనం చాలా ధన్యులం అండి. నా మాట మీకు అర్థమండి? మన పేర్లు ఎక్కడ చెప్పండి? జీవ గ్రంథంలో. అయితే జస్ట్ మీకు అవుట్లైన్ చెప్తాను. మనం ఈ లోక యాత్ర ముగించిన తర్వాత దేవుని దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథము, వేరొక గ్రంథము అని ప్రకటన గ్రంథము 20:12 రాయబడింది. ఫస్ట్ జీవ గ్రంథాన్ని ఇప్పుతాడు. జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదని చూస్తారు. మన పేరు లేకపోతే యవ్వన పేరు జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడలేదు, వాడి అగ్ని గర్వంతో మండు గుండంలో పడవేయబడను. ఈ అగ్ని గుండము 2వ మరణము అని రాయబడింది 15వ వచనంలో.
20 అధ్యాయము 15 మీకు అర్థమవుతుంది. కాబట్టి జీవగ్రంథంలో మన పేరు అంటే చెప్పండి ఎప్పుడు కూడా ఉండాలా. చెప్పండి మన పేరు ఎప్పుడు కూడా చెప్పండి ఉండాలా. ఏ రోజైతే రక్షించబడ్డామో, ఏ రోజైతే మారు మనసు పొంది ప్రభుని అంగీకరించామో, ఏ రోజైతే బాప్టిజం తీసుకున్నామో, బాప్టిజం తీసుకున్న రోజు మన పేరు దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ఓకే, గుడ్. శేఖర్ బాబు ఒక్కడే చప్పలు కొట్టాడు. ఓకే, రైట్. నా మాట అర్థమైందండి. ఒకసారి ప్రభు చప్పలు కొట్టాడు ఒకసారి. ఏ ఏ రోజైతే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నామో ఆ రోజు మన పేరు ఎక్కడ రాయబడి ఉంటుంది చెప్పండి? జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. జీవగ్రంథంలో రాయబడిన తర్వాత ఆ పేరు తుడిచిపెట్టకూడదు, మర్చిపోకండి. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళి నేను స్కూల్కి లీడర్గా ఉండేవాడిని, క్లాస్ లీడర్గా కూడా ఉండేవాడిని. అయితే ఈ అటెండెన్స్ పిల్లరా ప్రతిరోజు కూడా అటెండెన్స్ చేస్తారు కదండి. ఏంటి వేస్తారండి? ఏరండి స్కూల్లో అటెండెన్స్ ఉంటుందని చెప్పండి. రమేష్ బాబు గారు అటెండెన్స్ చేస్తారు. ఈ అటెండెన్స్ కంటిన్యూగా నెల రోజులు అటెండెన్స్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. పేరు తీసేస్తారు. తీసేసిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఏం తీసుకురావాలా? డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలా. అయితే ఇప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అయితే మామూలుగా డాక్టర్ సర్టిఫికేట్ అంటే నిజంగా నాకు రోగం వచ్చింది, జబ్బు చేసింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఈయన ట్రీట్మెంట్ జరిగిందని చెప్పి ఆ సర్టిఫికేట్ ఇస్తే మరలా చేర్చుకునేవారు. అలా చేర్చుకునేవారు. అలాగ చేర్చుకొని మరల అలాగ పూర్తిగా డుమ్మ కొడితే ఎగ్జామ్ రాయేటప్పుడు ఎలిజిబుల్స్ కాడు. అటెండెన్స్ తక్కువ ఉంటే కూడా ఎగ్జామ్ చెప్పండి రాణిస్తారా? చెప్పండి, నా మాట అర్థమవుతుంది. ఎగ్జామ్ ఎలాగ రాయనీరో మనము కూడా ప్రభు సంధికి దూరం అయిపోయి ప్రభు దగ్గర రాకపోతే మనం కూడా పరలోకానికి వెళ్ళడానికి కూడా ఎవ్వలబులుగా ఉండవు. చెప్పండి, మన యోగ్యులుగా ఉండవని చెప్పి వాక్యం చెప్తుంది. అందుకు ఇది ఇది ప్రభు దినము. ఇది ఎవరి దినం చెప్పండి? అందరూ చెప్పండి, ఇది ఎవరి దినం చెప్పండి? ఇది నీ దినము కాదు, నా దినము కాదు. ఇది ఎవరి దినం అంటే ఇది కేవలం ప్రభు దినం. ప్రభు దినము ప్రభుని ఆరాధించాలా, ప్రభుని గణపరచాలా, ప్రభుని సేవించాలా, ప్రభుని కొనియాడాలన్నమాట. నా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉన్నప్పుడే నిజంగా మనం ఎంత ధన్యులమంటే జీవగ్రంథంలో మన పేరు ఎలాగ రాయబడిందో ఆ పేరును కూడా మనం ఏం చేయాలి చెప్పండి? తుడిచిపెట్టకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్పండి మన మీదే ఆధారపడి ఉంది. మనకి ఎలాగైపోయిందంటే పర్లేదే, ఈ వారం రాకపోతే పర్లేదే, వచ్చే వారం వెళ్దాంలే అంటే నీకు ఆబ్సెంట్లు అవుతుందని సంగతి మర్చిపోకండి. ఇక్కడ ఆబ్సెంట్ కాదు, ఎక్కడ ఆబ్సెంట్ అవుతుంది చెప్పండి? పరలోకంలో ఆబ్సెంట్ అవుతుంది. ప్రతి ఎవ్రీ డే పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడే కాక దేవతలు అటెండెన్స్ చేస్తున్నారు. ఎంత టైము ఆయనతో గడుపుతున్నావో, అటెండెన్స్ రాస్తున్నాడు. ఎంత టైము ఆయనతో ఉన్నావో, ఎలాగ ఆరాధన చేస్తున్నావో ప్రతిరోజు కూడా అటెండెన్స్లో రాస్తున్నాడు. ఇది వాక్యానుసారంగా నేను చెప్తున్నాను, వాక్యం లేని నేను చెప్పట్లేదు పిల్లరా. కాబట్టి ఆ అటెండెన్స్లో చూస్తే నిజంగా నీకు బాగోలేదా, నిజంగా నీకు చేతకా లేదా, నిజంగా నీకు రావడానికి ఆ సమయం అనుకోలేదా, అది కూడా ఆయనకు తెలుసు అన్నమాట. కాబట్టి ఆదివారం నాడు డుమ్మలు కొట్టడం, ఆదివారం పిక్నిక్లకు వెళ్ళడము, ఆదివారం నాడు చుట్టాలకి ఇంటికి వెళ్ళడము, ఆదివారం ఊరికి వెళ్ళడం అన్నది వాక్యానికి విరోధకరం అందండి. ఇది ఆదివారం అన్నది అది ప్రభు దినము, అది ఎవరికి ఇవ్వకూడదు. ఆదివారం ప్రభు దినం ప్రభుకే ఇవ్వాలండి. ఆదివారం ప్రభు దినం ప్రభుకి ఇచ్చిన వారు వాళ్ళు యోగ్యులు. వారిని పెట్టి ప్రభు ఆనందిస్తాడు. వారిని పెట్టి దేవుని స్తుతించి ఆయన ఏం చేస్తాడంటే తెలియని రీతిగానే దేవుడు మనం ఆశీర్దిస్తాడు. మన గొప్ప ప్రమోషన్ వస్తుందండి. దేవుని స్తోత్రం కరంగాక చెప్పండి హల్లెలూయా. కాబట్టి పిల్లరా నెహెమీయా అలాగే ఆయన పేరు మీద ఒక గ్రంథాన్ని రాస్తూ ఇలా చెప్పాడు. ఈ మంచి కార్యం చేయటకే ఏం తెచ్చుకుని చెప్పండి? బలం తెచ్చాడు. ఇప్పుడు చూడండి, త్వరగా వెళ్దాము. బలం ఎలాగొస్తుంది అని అంటే లోకాసు వార్త 4వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. 4:14 చదవండి. చూడండి, 4:14 చదువుదాం. అప్పుడు యేసు చూడండి, అప్పుడు యేసు ఆత్మ బలముతో ఆగని. యేసు క్రీస్తు ప్రభు వారు ఏ బలంతో ఏం పొందాడు చెప్పండి? బలం పొందాడు. ఎలా బలం పొందాడు?
ఆత్మతో. చూడండి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు పిల్లరా, ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత తీసుకుని వస్తుండగానే పరిశుద్ధాత్మ పావురుమలి ఆయన మీదకి దిగి వచ్చింది. బాగా గమనించండి. ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో, అసలు ఒక మాట, మరి యేసుప్రభు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? అసలు అక్కడ యేసుప్రభు వారు బాప్టిజం ఎందుకు తీసుకోవాలా? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎక్కడ పాపం లేదు. చిన్న తప్పు, చిన్న ఒక మాట చెప్పాలంటే పూతుకు పుల్లంత చిన్న పొరపాటు కూడా ఆయనలో లేదు. ఎవరు కూడా కనిపెట్టలేదు కూడా, ఎవరు చెప్పలేకపోయారు కూడా. చివరిగా ఆ తీర్పు తీర్చినప్పుడు కూడా వీళ్ళు ఏ నేరము, ఏ దోషము, ఏ పాపము లేదని కూడా నిర్ధారణ చేయబడింది. ఏ పాపం లేనివాడు ఎందుకు బాప్తిజం తీసుకున్నాడంటే నీతి యావత్తు ఇలాగూ జరిగింది మొత్తం. నేను ఎలా తీసుకున్నానో అందరూ అలా తీసుకోవాలన్నాడు. బాప్టిజం కొరకు ఎప్పుడు కూడా వెనక తీయకూడదండి. బాప్టిజం కొరకు వెనక తీసుకోవాలనుకోవాలి. నిన్న జీవరత్నం ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా చిలి మీద దొంగ మరి బాప్టిజం తీసుకోలేదు కదా, పరలోకానికి వెళ్ళాడా లేదా అని అడిగాడు మాట. మరి ఆయనకి టైము పరలోకానికి వెళ్ళాడా లేదా అని అంటే మరి ఆయన ఏం చెప్పాలి, మీరేం చెప్తారు చెప్పండి? ఆయన బాప్టిజం తీసుకోవడానికి అవకాశం లేదు. ఆయన బాప్టిజం తీసుకోవడానికి అవకాశం ఉంటే తక్షణమే ఆ శిలువ నుంచి దిగొచ్చి బాప్టిజం తీసుకునేవాడు. నా మాట మీకు అర్థందండి. కాబట్టి ఆ శిలువ మీదే ప్రభువును చూడబడికి ఆ ప్రభువులో ఉన్న ఆ జాలి, ఆ కనికర, ఆ ప్రేమ, ఆ మహిమ ఆయన తాకగానే ఈయన అపవిత్రుడని గుర్తెరిగాడు, ఆయన పరిశుద్ధుడని ఎరిగాడండి. ఆయన పరిశుద్ధుడు, నేను అపవిత్రుని, నేను పాపిని అని నీతిమంతుడు పరిశుద్ధుని గుర్తెరిగి అప్పుడు అన్నాడు, అయ్యో అయ్యో ఆయన తోటి దొంగని గద్దించాడు. తోటి దొంగని గద్దించి ఈ రీతిగా శిక్ష విధి పొందుటకు మనం యోగ్యులము అని ఏ నేరం చేయలేదు అన్న చెప్పాడు, అని ఏ పాపం చేయలేదని చెప్పి అని చూసి యేసు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అనగానే అప్పుడు ప్రభు అన్నాడు, నీడే నాతో కూడా పరదేశంలో ఉంటావని. అయితే నువ్వు శిలువ మీద ఉండి నేను ఎవరు దింపకుండా ఉంటే నువ్వు పశ్చాత్తపడితే పరలోకం దొరుకుతుంది. నా మాట అర్థమైందండి. నువ్వు కూడా శిలువ మీద ఏలాడి నీకు ఎలాంటి అవకాశం లేదు, ఏది బయటకు కిందకి దిగడానికి అవకాశం లేదు. అప్పుడు నీకేం దొరుకుతుంది చెప్పండి? పశ్చాత్తపడితే ప్రభుని చూస్తే నీకు పరలోకం దొరుకుతుంది. ఇంత అవకాశం ఉన్న తర్వాత కూడా బాప్టిజం తీసుకపోతే ఎలా దొరుకుతుందండి? హలో, నా మాట అర్థమవుతుందండి. అందుకు ఫస్ట్ సండే బాప్సాలు ఉన్నాయి, చాలామంది సిద్ధపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పిల్లరా, బాప్టిజం అన్నది దేవుని సంకల్పం అని రాయబడింది. లోకాసువార్తలో 7:35 దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారంట. మనం నిరాకరించుకుంటా ఆ బాప్టిజం తీసుకుంటే ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప కృపని మన పేరు జీవగ్రంథంలో రాయబడ్డం. సరే, కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు గారు ప్రభు వారు కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం పొందాడు చెప్పండి? ఏం పొందాడు? పరిశుద్ధాత్మ పొందాడు. అందుకే పరిశుద్ధాత్మ పొంది ఆత్మ బలముతో ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గలిలయకి వెళ్ళాడు అన్నమాట. గలిలయ ఎలాగున్నారు వాళ్ళు? మరణశాలలో, మరణశేకట్లో, మరణ ప్రదేశంలో ఉంటే పిల్లరా వారు గొప్ప వెలుగు ఉదయించింది. పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలా అని అంటే పిల్లరా ఒక మాట చెప్తాను. దయచేసి 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము ఆలోచించండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ఆలోచించదండి. తొత్తర చదవండి. యెహోవా చప్పలు కొట్టండి గట్టిగా. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందామో, దేవుని ఆత్మ మనకు వచ్చిందో అప్పుడు మనకు కొత్త మనసు వస్తుందంట అండి. హలో, ఇక్కడ ఉన్నారా? ఏం మనసు వస్తుంది? ఇంకా ప్లీజ్ అందరూ చెప్పండి, ఏం మనసు వస్తుంది చెప్పండి? కొత్త మనసు. మీలో అనేక మంది రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అయ్యే పాత పద్ధతులు, పాత మాటలు, పాత ప్రవర్తన కూడా ఉందంటే ఇంకా నీకు నీ మీద ఏమి రాలేదు? ఆత్మ రాలేదు. ఆత్మ వస్తే నీకేమొస్తుంది? కొత్త మనసు వస్తుంది. పాత మనసు అంతా కూడా చంపబడుతుంది. నేను గచ్చిబౌలికి మీటింగ్కి వెళ్తే మంచిర్యాలలో ఒక సహోదరి ఒక
వాళ్ళ భర్త గారు వచ్చారు. నేను టీవీలో వాక్యం చెప్తే ఆ వాక్యం విని మనసు అన్న దాని గురించి వాక్యం చెప్పాను, నాకు గుర్తులేదు. ఈ రకాలైన మనుషులు చెప్తే, అయ్యా మీరు చెప్పిన ఈ రకాలైన మనుషులను చెప్తే నా భార్య దాని మీద 50 ప్రసంగాలు తయారు చేసిందని చెప్పాను. ఆమె వాక్యం వినడానికి మంచిర్యాల నుంచి గచ్చిబౌలికి వచ్చారండి. చాలా నాకు ఆశ్చర్యకరం, దేవునికి మహిమ కలంగాక. అయితే పిల్లలు గమనించండి, అంటే ఆ మనసు అన్నది ఎంత గొప్పదో చూడండి. ఈరోజు మన జీవితంలో ఏం కలగాలి చెప్పండి? కొత్త మనసు రావాలా? అందరూ చెప్పాలి, ఏం మనసు రావాలి చెప్పండి? కొత్త మనసు రావాలా అంటే పాతది గతించిపోవాలా. మొదటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10 ఏముంది? ఎవడైనను క్రీస్తుని యేసునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇంకో సమస్తం ఏమైనా చెప్పండి కొత్తవైపోయింది. మన జీవితంలో కొత్తవైపోతాయి నా దేవుని బిడ్డలారా. అందుకు ప్రభువా నీ ఆత్మ నాకు కావాలని అడగాల. మన ఆత్మను అడిగితే ఆ ఆత్మను పొందితే ఆటోమేటిక్గా మన స్వభావము, మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడి. కొంతమంది కొండలు చెప్పే అలవాటు ఉంటుంది, తాకట్లు పెడతారు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంటారు. అది కూడా ఒక దురాత్మే, అది ఒకలాంటి స్పిరిట్ అనమాట. ఈ స్పిరిట్ కూడా మంచిది కదనమాట. ఇవన్నీ తొలగిపోవాలంటే ఏం పొందాలా? ప్లీజ్ చెప్పండి, ఏం పొందాలి చెప్పండి? పరిశుద్ధాత్మ ఆత్మ వస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ప్రభు గురించి మాట్లాడతాం తప్ప ఏరే మాటలు రావండి. చెప్పండి హల్లెలూయా. రెండోదిగా అదే మొదటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 13 చూడండి. 16-13 చూస్తే చదివాను. తీసి దావీదు మీదకి ఎలాగొచ్చింది? బలంగా వచ్చాను. ఆగండి. ఆ బలంగా వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసండి? 6 మూడ జానగల గొలియాత శూరుని అత మార్చాడండి. చెప్పలు కొట్టండి ఒకసారి ప్రభుకి. ఎవరిని అత మార్చాడు చెప్పండి? అంటూ ఒక మాట చెప్పాలంటే ఆయనకి ఏమొచ్చింది? ధైర్యం, బలం పూనుకున్నాడు. ఆయన వెళ్తూ అన్నాడంటే యుద్ధము దావీదుది కాదు, యుద్ధం దావీదు చేయట్లేదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఆయన నామములో వెళ్తున్నానంటే ఆయన నామములో, ఆయన పేరట వెళ్తున్నాను, ఆయన పేరట వెళ్తున్నాను. యుద్ధం చేసేది ఆయన, జయమిచ్చేవాడు ఆయన, కార్యం చేసేవాడు ఆయన అని చెప్పి ఆయన నామంలో వెళ్ళాడంతే. ఏం జరిగింది చెప్పండి? ఒక్క దెబ్బతో అంత ఆజానుభవుడు వరుసల రాయితో ఇక్కడ కొట్టగానే ఎల్లకిల పడ్డాడా, బోర్ల పడ్డాడా? ఎలా పడాలి చెప్ప? ఇక్కడ దెబ్బ తగిలితే ఎక్కడ పడాలా, ఎలా పడాలా? అమానిలా పడాలా, కానీ ఎలా ఇలా పడ్డాడు. అంటే దావీదు దెబ్బ ఇక్కడ తగిలింది, దేవుని దెబ్బ ఇక్కడ తగిలింది. దేవుని దెబ్బ తగిలింది కాబట్టి ఆ మాత్రం కింద పడ్డవాడు తిరిగి లేగలేదండి. ఒక రాయి దెబ్బ తగిలి లేగలేడండి, లెగసలే. కానీ లెక్కకుండా దేవుడు కొట్టాడు. దావీదు మళ్ళా పరుగు వెళ్ళి ఆయన మీద ఎక్కి ఇలా తొక్కి ఆయన కత్తి తీసి తల నరికి తీసుకొని వస్తున్నాడు అండి. ఎంత అద్భుతం చేస్తారా! ఆత్మలో అంత కార్యం ఉంది, పరిశుద్ధాత్మలో అంత కార్యం ఉందండి. పిల్లలు దయచేసి అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యము త్వరగా దేవుని వాక్యం చూద్దాము. ఓ హల్లెలూయా. 7వ అధ్యాయం అపోస్తల కార్యం చూడండి. 7వ అధ్యాయం 55 చూడండి. 7వ అధ్యాయం 55. అయితే చూడండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను దేవుని కుడిపరచు నిలిచి ఉండుట చూశాను. ఆకాశం తెరబడటయు మనుషు కుమారుడు దేవుని ఆగండి. ఇప్పుడు గమనించండి, ఈయన ఎవరు? స్టెఫను. ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఈ స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఏం జరిగింది చెప్పండి? ఆకాశము తెరబడుట. హలో, ఎక్కడ ఉన్నారా? ఏం తెరబడింది చెప్పండి? చూడు, ఇది సింపుల్గా తీసుకోకండి, కొంచెం ఆలోచించండి. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన ప్రార్థన చేస్తుంటే అలాగ ఆకాశం తెరబడింది. ఇలాగున్న ఆకాశం చెప్పండి ఇలా తెరబడింది. తెరబడగానే దేవుని మహిమను చూశాడు. అక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు
తండ్రి కుడిపాచున నిలిచి ఉండుట చూశాడు. ఏంటని అద్భుతమో, ఏది అద్భుతమో అనుకుంటాను. ఆయన శరీరధారి ఉన్నప్పుడు చూసాడో లేదో కానీ చూడకపోవచ్చు. ఆయన శరీరధారి ఉన్నప్పుడు చూడలేదు, కానీ ఆయన పునరుత్థానంలో తిరిగి లేచిన తర్వాత చెప్పండి, ఎవరిని చూశాడు అంటే ప్రభువుని చూశాడు. ఎక్కడి నుండి చూస్తే చెప్పండి? ఈ భూమి మీద నుండి పరలోకంలో తండ్రి కుడిపాచున ఆశీర్వదిన ఆ ప్రభుని చూశాడు. ఎలా చూశాడు చెప్పండి? ఎలా చూశాడని? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే చూసి ఏం చేసి చెప్పండి? ఆయన మహిమను చూశాడు. పిల్లరా, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అంటే పిల్లరా, ఆ శక్తి, ఆ ప్రభావమే వీరు ఉంటుందండి. ఎక్కడ ప్రాణానికి భయపడలేదు చెప్పనం, ఎక్కడ ప్రాణానికి భయపడలేదు. ఇక్కడ వంట చేస్తున్నాడు, అక్కడ సువార్త ప్రకటన చేస్తున్నాడు. మళ్ళా కొద్ది మంది కాదు వంట, వేలకు మంది వంట మాస్టర్ అయినా పిల్లరా అన్ని ఇలాగ పని చక్కచక్క పనులు చేస్తూ భారం మంట పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ పొందినాడు కాబట్టి ఆ మంట ఏం చెప్తున్నది? సువార్త ప్రకటించాలా, ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలా, ఆయన జనన మరణ పునరుత్థానం గురించి సాక్ష్యం ఇవ్వాలని చెప్పి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒత్తిడి చేస్తాడుగా. పిల్లరా వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఏం జరిగిందండి? ఆకాశం తెరబడింది. ఒక్క మాట చెప్తాను, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఒక చిన్న దర్శనం అని చూసినట్టు చేయొద్దండి. రాబర్ట్ అన్న గుడ్, మా మనారు గారు, రూత్ గారు, జయశిష్ట గారు, రక్షణ ఇంకెవరమ్మా, పద్మాజ, ఓకే, అమ్మ ఎప్సిబ గారు, ఓకే, ధరణి, ఎరుగుడు, ఇంకా అమ్మ రమాదేవి గారు, అనిత, ఎరుగుడు, గాడ్ బ్లెస్ యు. మా మొగళ్ళు ఎవరు లేరా? మా డివిడి బెదర్ గారు, ఓకే, శేఖర్, మా అమ్మ పేరేమ్మా? జయంత్ గారు, థ్యాంక్ యూ జయంత్ గారు. చూడండి, ప్రభు సందులో ప్రార్థన చేస్తుంటే ఎవరో ప్రవచనం చెప్తారని ఎదురు చూడకూడదు, కానీ నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేసి, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభు అని అడిగితే ఆయన కార్యం చేస్తాడు. అయితే ఎందుకు నీకు దర్శనం రావట్లేదంటే నువ్వు అంత సమయం ప్రభుకి ఇవ్వట్లేదు. ఆ మాట మీకు అర్థం? అంత సమయం నువ్వు ప్రభుకి ఇచ్చినట్లయితే ప్రభు తప్పనిసరిగా పిల్లరా అది కార్యం చేస్తాడండి. అది కార్యం చేస్తాడు. పిల్లరా ఎన్నోసార్లు ఆయన స్వరం నేను విన్నాను, ఆయన దర్శనం చూశాను. రక్షణ పొందిన రోజునే ఆ దర్శనం నేను చూశాను, ఆయన ప్రత్యక్షత చూశాను, అనుభవించాను. పిల్లలు దృఢంగా చెప్పగలుగుతున్నాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలాగే ప్రార్థనలో ఉన్నాను. 31st నైట్ అంటే డిసెంబర్ వాచ్నర్ సర్వీస్లో వాచ్నర్ సర్వీస్లో ప్రార్థనలో ఉన్నప్పుడు నిలుమాకాల మీద ఉండి కన్నీరు కాచి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఆకాశానికి ప్రభా 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 అంటే అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయానండి. వెళ్తే ఆకాశం నక్షత్రాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో నేను మర్చిపోలే. అప్పుడు దూతలు వచ్చి నా చుట్టూ నిలబడ్డాయి. ఇలాగే చేతులు కట్టుకొని ఇలాగే చూశాను. దూతలు ఇలాగే చూశాను. ఇలా చుట్టూ ఇలా చూసిన తర్వాత ఎప్పుడైతే అన్ని దూతలు చూశానో మన అకస్మాత్తుగా దూతలు అదృశ్యమైపోయాయి. మళ్ళా ప్రభా 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 అంట ఆకాశం అంతా తిరుగుకుంటూ ఎక్కడికి వచ్చానంటే నేను ఎక్కడ మోకరించానో అక్కడికి వచ్చానండి. నాకు పిల్లరా మర్చిపోలే. అప్పటికి నా కళ్ళని కన్నీరు కారుతుంది. అలా ప్రభు కృపలో 2 సార్లు 3 సార్లు అలాగా ఆకాశానికి ఎగిరేది. నా దేవుని బిడ్డ దైవజనంగా ఈ మాట చెప్తున్నాను ఏంటంటే, మనం ప్రభుత్వంలో ఆ టైం వెచ్చిస్తే ప్రభుత్వంలో అంటే ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా మన మనసు ఎట్టు కూడా కేంద్రీకరించకూడదు. మన దృష్టి మన స్వభావం ఎత్తిపోకూడదు. కొంచెం మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ఎవరు వస్తున్నారు అని చూస్తాం మనం. అప్పుడు అంటే ఒక మాట చెప్పాలంటే ప్రార్థనలో నువ్వు కళ్ళు తెరిచి చూసావంటే దేవుని అవమానపరిచినట్టు అనమాట. ప్రార్థనలో
ఎవరు రాని రాజు రాని ఎవరు రాని అండి చెప్పండి, నువ్వు లెగ్గకూడదు, నువ్వు లెగ్గకూడదు. చాలా మంది చెప్పండి ఏం చేస్తారంటే, చెప్పండి ఏం చేస్తారండి, ఆ, ఆ, ఏ చప్పుడు వినబడితే చాలు మళ్ళీ తెరిచి చూస్తుంటారు. అలా చూడకూడదండి. నువ్వు ప్రభుతో మాట్లాడుతున్నాం, ప్రభుతో ఏకాంతం కలిగి ఉన్నాం పిల్లరా. ఆ రీతిగా నువ్వు ప్రార్థించండి. ఈ రోజు నీకు దర్శనం వస్తుంది, నీకు స్వరం వినపడుతుంది. ఎంతమంది ఆయన స్వరం వినాలని కోరుకుంటున్నారు చెప్పండి. నిజంగా ఆయన సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు దేవుని స్వరం తప్పనిసరిగా అంటారు. వచ్చే వారం మీరు సాక్ష్యం చెప్తారు. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మంచి దైవజనులు వస్తున్నారు. మిల్టన్ గారు వస్తున్నారు. గట్టి చెప్పలో దేవుని మహిమ పడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మంచి దైవజనులు వస్తున్నారు. మీకు కొరకు ప్రార్థన చేపిస్తాను, అభిషేక ప్రార్థన కూడా చేపిస్తానండి. మర్చిపోకుండా రండి, దేవుడు మిమ్మల్ని దీవించగాక. కాబట్టి పరిశుద్ధాత్మ పొందితే ఆ కార్యం చేయాలి. తర్వాత చూడండి అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 31 చూడండి. 4వ అధ్యాయం 31 నుంచి తొందరగా అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 31 కూడా ఏముందో చూడండి. వారు ప్రార్థన చేయగానే చూడండి, అప్పుడు వారందరూ చూడండి దేంతో నిండుకున్నారు, పరిశుద్ధాత్మలో నిండుకున్న వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. అబ్బా ఎంత అద్భుతం చేశారా. ఏమొచ్చేసిందండి వీళ్ళకి, ధైర్యం వచ్చింది. దేనికి ఎందుకు ధైర్యం వచ్చిందా నాన్న చెప్పండి. పరిశుద్ధాత్మలో నిండుకోగానే వాళ్ళకి ఏమొచ్చింది, ఒక మాట చెప్పాలి, పిరికితనం పోయిందండి. ఒక మాట చెప్పాలంటే పేతురు చాలా పిరుకోడు. నేను కూడా పిరుకోనే, నేను అంత పిరుకోడు ఎవరు లేడేస్తా. నిజంగానండి, చాలా చాలా పిరికితనం. చిన్న పాప దగ్గర కూడా ఏం చేశాడు, నేను బొంకినాడు. చిన్న పాప దగ్గర కూడా ఓయి అని చెప్పి ఒట్టు కూడా వేసుకున్నాడు అండి. అమ్మ తోడు, నా తోడు, నీ తోడు అన్నట్టుగా ఒట్టేసుకున్నాడు. కొంతమంది నీ తోడు అంటాడు, వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు. కొంతమంది గాడ్ ప్రామిస్ అంటారు, దేవుడు అంటే దేవుడు ఏమైపోయినా పర్లేదు. నా తోడు అన్న తక్కువ వేసుకుంటారు, తక్కువ. నా తోడు అనరు, నీ తోడు అంటారు. అంటే అని నమ్మించి అలా ఒట్లేస్తారు. ఒట్టేసుకోకూడదు, ప్రాణం పోయినా ఒట్టేయకూడదు. ఒట్టు దుష్టుని ధరకు వచ్చింది అని రాయబడింది బైబిల్లో. ఓకే, చాలా మంది ఒట్లు కూడా త్వరగా వేసేస్తారు. దయచేసి ఎప్పుడు కూడా మనం చెప్పండి, ఒట్టి పెట్టకూడదు, ఒట్టి ఇవ్వకూడదు. ఓకే రైట్, స్తోత్రం చెప్తా ఒకసారి హల్లెలూయా. అందుకే వాక్యం చదవాలా. అందుకే దేవుని బిడ్డలారా ఏం చెప్పింది మీకు, పేతురు అది ఒట్టేసుకున్నాడు. మరి ఎప్పుడు పోయింది పిరిగితనము, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిండుకున్నాడో పిరికితనం అన్నది పోయిందండి. ధైర్యంగా వాక్యం చెప్పాడు. ఏయ్ యూదులారా, ఇశ్రాయేలులారా అని చెప్పి, మన పితరులు మీరు చిలివేశారు, నజరేయుడైన యేసును దేవుడు లేపాడు, అది లేచాడు, అది సమాధానం లేడు, అది తిరిగి లేచాడు అని ధైర్యంగా వాక్యం చెప్తుంటే ఆయన వాక్యం కొంతమంది గుచ్చుకుందంట. నొచ్చుకుందని చెప్పండి, గుచ్చుకుంటే మారు మనిషి పొందేవారు 3000 మంది మారు మనిషి పొందారండి అప్పుడు. మరి అప్పుడు ఇలాంటి మైకులు లేవని మరి ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందంటారు రమేష్ బాబు గారు. నిజంగా అప్పుడు మైకులు లేవు. అప్పుడు ఎంతమంది కూడుకొని 1000 మంది అంటే రక్షణ పొందిన వారే 3000 మంది. మరి రక్షణ పొందకున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఇంకా గ్యాదరింగ్ ఎంతమంది, అంతమందికి ఎలా చెప్పాడు అని అంటే పిల్లరా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు కాబట్టి ఆ స్వరం గంభీరంగా ముందున్న వారికి ఎలా కనబడిందో వెనక్కున్న వారు కూడా వాక్యం దూసుకొని వెళ్ళిపోయిందండి. చాలా ఆశ్చర్యం. ఇశ్రాయేలు నడిపించినప్పుడు 32 లక్షల మంది, అప్పుడు కూడా మైకులు లేవు, 2 బోర్లు, ఒక 2 బోర్లు చెప్పండి, వెండి బోర్లు. ఈ బోర ఓదగానే ఈ 32 లక్షల మందికి ఎలా వినబడిందండి. అందుకే అందరూ ఊదితే వినబడదు, అది కేవలం మోసే ఓదాలా, యాజకుడు ఓదాలా, లేవీడు ఓదాలా, అందరూ ఊదితే అది వినబడదు. అందరూ ఊదితే తుస్సుమంటుంది, ఈ ఊదితే చెప్పండి గుండెలు పట్టక్కమంటుంది పట్టండి. అందుకే ఎవరు పడతారు, బైబిల్లో వాక్యం చెప్తుంది, ఆ ఊదగాని ఎక్కడ జనజనం అంతా కూడా సమకూర్చబడ్డారండి. నా ప్రియమైన దేవుని సంగమా, నా దేవుని సంగమా, మరి పేతురికి ఏమొచ్చింది చెప్పండి, పరిశుద్ధాత్మ పొందగానే ఏమొచ్చింది, ధైర్యం వచ్చి చివరగా ఆయన హతసాక్షి అయినప్పుడు ఆయన కూడా సిలువేస్తంటే ఒక్క మాట అన్నాడండి, అయ్యా నా ప్రభువు వల్లే సిలువేయబడడానికి నేను యోగ్యుని కాదు, నాకు అర్హత లేదు, నేను పాపిని,
నాలో ఏం మంచితనం లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన వల్లే సిలువేసుకొని ఆయన ఘనతను నేను పొందలేను. నన్ను తల కిందలుగా సిలువేయనాడంట. ఎలాగేమని చెప్పండి? తల కిందకి చెప్పండి, కాలు పైకి. తల కిందకి కాలు పైకేసి సిలువేశాడు. ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడండి. అయితే తన సహోదరుడు అన్న ఆంధ్రేయ ఆయన సిలువ మీద 3 రోజులు ఉన్నాడంట. 3 రోజులు ఉంటే పిల్లరా, ఆ 3 రోజులు కూడా ఆయన దగ్గర అయ్యో పాపం అని చెప్పి పాస్టమ్మ గారు పాపం అని వస్తుంటే వచ్చిన అందరికీ సువార్త చెప్పాడంట అండి. ప్రాణం పోయినంత వరకు కూడా సువార్త చెప్పాడంట. ఎంత అద్భుతం చూసారా? ప్రాణం పోయిన ఆ సిరి మీద ఉంటే దేవా నన్ను తీసుకో, నన్ను కాపాడు, నన్ను తీసుకో, నన్ను కాపాడు ప్రార్థన చేస్తాం చేయండి చెప్పండి. ఆ స్థలంలో ఉంటే మనం ఏం చేస్తాం? దేవా నన్ను కాపాడు, నా ప్రాణం తీసుకో. లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పు. ఎవరికి చిరువసలు బుద్ధి అని చెప్పు అని ఏం చేస్తా చెప్పండి? ఇలాంటి ప్రార్థన చేస్తుంటాం. ఆయన ఏం చేశాడు? ప్రభు వచ్చినానికి అయ్యా నేను కదా సిలువేయబడింది, మనందరి పాపల కొరకు క్రీస్తు సిలువేయబడ్డాడు, మనందరి కొరకు ఆయన రక్తం కాల్చాడు, ఆయన అంది శ్వాసించితే నరకం నుండి తప్పించబడి నిత్యజం పరలోకం దొరుకుతుందని చెప్పి ఆయన గురించి చెప్పి ప్రభు నన్ను నిద్రించాడండి. హల్లెలూయా. అపోస్తలుల అంటే పిల్లరా వాళ్ళ చరిత్ర చదువుతుంటే పిల్లరా, ఆదిమ సంఘం యొక్క చరిత్ర చదువుతుంటే ఏడవకుంటూ ఉండలేవండి. ఏడవకుండా వాళ్ళ త్యాగంలో మనది ఏం త్యాగం ఉందండి? అసలు చర్చకు రాకమో ఒళ్ళు బరువు అయిపోతుంది. మనకి దేవుని ఆరాధించడానికే కష్టమైపోతుంది. ఎంత బరువుగా ఆదివారం అవుతుందంటే అబ్బా ఎందుకు వచ్చింది ఆయన ఈ ఆదివారం అని చెప్పి ఇలాగ బరువు ఒళ్ళు బతం కలిగి ఒళ్ళు ఈడ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఒళ్ళు ఈడ్చుకొని లేగలేక మళ్ళీ పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. పిల్లరా, ఈ ఒళ్ళు బతుకున్న వాళ్ళంతా కూడా నరకులకు వెళ్తుంటే అప్పుడు ముందు నిజమేనండి. వాస్తవంగా యాక్టివ్గా ఉండాలండి. ఎంత పాస్టర్ ఉండాలంటే అంత పాస్టర్ ఉండాలి ప్రభుదని. కాబట్టి సంగమా ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలా? పరిశుద్ధాత్మ ద్వారాగా ఒక మాట చెప్తాను. చివరిగా పరిశుద్ధాత్ముడే మనం తీసుకెళ్ళేవాడు. పరిశుద్ధాత్మకు మనకు సంబంధం ఉండాలా. అందుకే రోమ పత్రిక మనకు తెలుసు కదా, 8:14 ఏమన్నాండి? ఎందరో దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉంటారు చెప్పండి? దేని చేత నడిపించబడాలా? దేవుని ఆత్మచేత. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించాలా అని చెప్పండి. ఎవరు నడిపించాలి చెప్పండి? చెప్పండి, అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే ఆయనకు అప్పగించుకుంటే ఆయన్ని సంపూర్ణంగా చెదపరిచి ప్రభు దగ్గర తీసుకెళ్తాడండి. మీకు ఒక మాట చెప్తాను. ఎస్తేరు గ్రంథము 2:15 ఎస్తేరు ఏగ అలంకరించిన కాక మరి ఏ అలంకారం కూడా ఆమె ఏం చేయాలి చెప్పండి? కోరుకోలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది సుషన కోటకి వెళ్ళారు లేదని సుషన కోటకి వెళ్ళారు. ఈ సుషన కోటలో ఏం చేస్తున్నారు అందరూ పిల్లరా గమనించండి. వాళ్ళు ఇష్టానుసారంగా రెడీ అయ్యారు, వాళ్ళు ఇష్టానుసారంగా సిద్ధపడ్డారు. దేవుని ఇష్టానుసారంగా లోపడలేదు, దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు లేరు. ఎవరు చెప్పండి? ఎక్కడ చెప్పండి? ఎక్కడ? సుషన కోటలో. అయితే పిల్లరా వాళ్ళంతా వెళ్ళారు రాజుదారికి, అందరు రిజెక్ట్ అయిపోయారు. వాళ్ళని పరిశుద్ధ ఏగే తీసుకెళ్ళలేదు. కానీ ఏగే ఎవరిని తీసుకెళ్ళాడు? ఎస్తేరుని తీసుకెళ్ళాడండి. ఎస్తేరు ఎందుకు తీసుకెళ్ళాడు చెప్పండి? ఆయన అలంకారం కోరుకుంది, ఆయన నడిపింపు కోరుకుంది, ఆయన చిత్తను కోరుకుంది. ఆయన ఏం చెప్తాడు వినాలి. అయ్యా నువ్వు వస్తే నేను వెళ్తాను రానన్నాను. అది ఏగే తీసుకెళ్తుండగా ఎస్తేరుని చూసే వారికి అందరికీ దయ పుట్టిందండి. ఎవరు దయ పుట్టింది చెప్పండి? ఎస్తేరుని చూసిన వారికి అందరికీ. ఆశ్చర్యం అంటే చూసిన వారందరికీ దయ పుట్టింది, చూసిన కోటలు ఉన్న వారికి దయ పుట్టింది, రాజు కూడా దయ పుట్టిందండి. రాజుగారు కూడా 127 సంవత్సరాలకి రాజు అయిన రాజు లేసి నిలబడి దయ పుట్టి దయదాక్షిణము కలిగని చెప్పి దయ పుట్టి సేదన్న తాపి ముద్దు పెట్టుకొని పెద్ద కిరీటము పెట్టి ఆయన ప్రక్కలోని సింహాసనంలో కూర్చొని పెట్టుకున్నాడండి.
ఒక మాట, అంతవరకు అనాదిగా తల్లిదండ్రులు లేనుగా ఒక దిక్కు లేకుంటున్న ఆమె సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా 127 దేశాలకు రాణి అయిపోయిందండి. చెప్పండి, ఎన్ని దేశాలు రాణి అయిందండి? 127 దేశాలకు రాణి అయిందంటే ఇది సామాన్యమైన విషయమా? చెప్పండి ఒక్కసారి. ఆ స్థలం నుండి అలా ఆ స్థలంలో మనకుంటే ఎలాగుంటుంది చెప్పండి. అలాగే 120 కాదు, ఆకాశానికి భూమికి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవునికి మనం కూడా అక్కడ చెప్పండి, మనం కూడా రాణిలు కాబోతున్నాం. మనం కూడా రాణిలు కాబోతున్నాం. ఈ ప్రపంచాన్ని కూడా మనం పరిపాలన చేయబోతున్నాం. నా దేవుని బిడ్డలారా, ఎవరు 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 చేస్తారు చెప్పు సిద్ధు, ఎవరు చేస్తారు? అగా సిద్ధు ఎవరు చేస్తారు? చెప్పండి. దేవుని అదే నిర్మా గారు చెప్తాను చెప్పండి. దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు. సంగమా, దేని చేత నడిపించబడాలి చెప్పండి? దేవుని ఆత్మకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడే అన్ని విధాలుగా మనకు జీవం అనుగ్రహించబోతున్నారు. అన్ని విధాలుగా కార్యం చేయబోతు. చూడండి, ఇది అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయము, దయచేసి అపోస్తల కార్యం చూడండి. 13వ అధ్యాయము 52 చూడండి ఒకసారి. 52 చూడండి. అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మ నిండిన వారే. అదే 14:3 కూడా చదవండి, అలా ఖండించండి. అంతే, అంత చదవని సమయం కాదు. కావున కాబట్టి వారు ప్రభువును ఆనుకొని మాట్లాడుచు గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతం చేయించి తన కృపావాక్యం నాకు సాక్ష్యం ఇప్పించు చుండెను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ శిష్యులు ఏం పొందారు అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే. వారు ఎవరి మీద ఆనుకున్నారు? ప్రభు మీద ఆనుకున్నారండి. హలో, ఇక్కడ ఉన్నారు దయచేసి. ఎవరి మీద ఆనుకున్నారు చెప్పండి? చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఎవరి మీద ఆనుకుంటాము? ఎవరి మీద ఆధారపడతాము? ఎవరి మీద ఆధారపడము, మనం ప్రభు మీద ఆధారపడతాం. ప్రభు మీద ఏం చేస్తాం చెప్పండి? ఆనుకుంటాం. ప్రభువే మన అన్ని రకాలుగా బలపడతాం. అప్పుడు ప్రభు మీద ఆనుకొని వారి ధైర్యంగా బోధిస్తూ వారి ద్వారా సూచక్రియలు, అద్భుతకారులు, ఆశ్చర్యకారులు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఈరోజు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఈరోజు మన జీవితంలో జరిగించబోతున్నాడు. ఎంతమంది నా జీవితంలో జరిగించాలని ఆశిస్తారు? చెప్పండి హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు మంచివాడు. మంచి కార్యాలు, గొప్ప కార్యాలు, ఆత్మకార్యాలు అని జరిగించబో. ఇప్పుడు మన ప్రభుకి ఏం చేద్దాం చెప్పండి? ప్రభా ఈ కార్యం చే ప్రభా అని అడిగితే దేవుడికి కార్యం చేయబడి. కాబట్టి యేసయ్య ఏం చేసి చెప్పండి? పరిశుద్ధాత్మతో ఆత్మతో నిండుకున్నవాడే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? గలిలయకి వెళ్ళాడు. ఆత్మ ద్వారా ఏమొస్తుంది చెప్పండి? అందరూ చెప్పండి. దేని ద్వారా బలం వస్తుంది చెప్పండి? ఇంకో చెప్పండి, దేని ద్వారా బలం వస్తుంది చెప్పండి? రెండోదిగా ఎలా బలం వస్తుందంటే ముగిస్తే ఈ మాట చెప్పి, విశ్వాసం ద్వారా బలం వస్తుందండి. దేని ద్వారా చెప్పండి? రోమపత్రిక చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము 17 నుండి 21 వరకు రాసుకోండి. 20-21 చదివినా? 4వ అధ్యాయం రోమపత్రిక. చూడండి, అవిశ్వాసం వలన దేవుడు వాగ్దానం గురించి ఏం పడకూడదు? సందేహపడకూడదు. అందుకు చెప్పండి, ఏం పడకూడదు చెప్పండి? సందేహపడ్డావు అని అంటే దేవుని కార్యం జరగకుండా ఆగిపోతుంది. విశ్వాసానికి శత్రువు ఏదంటే చెప్పండి? అవిశ్వాసం, అపనమ్మకం. విశ్వాసానికి శత్రువు అపనమ్మకం. మన జీవితంలో ఎప్పుడు కూడా అపనమ్మకం రాకూడదు. తోమ అపనమ్మకం కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందకముందు కూడా నమ్మలేదు. పరిశుద్ధాత్మ నమ్మిన తర్వాత రోషం కలిగి మన భారతదేశంలోనే చెప్పండి, చెన్నైలో ఏం చేశాడు చెప్పండి? హతసాక్షి అయ్యాడు. అల్పవిశ్వాసం రాకూడదు. దేవుని వాగ్దానం దృఢంగా నమ్మాలా, దేవుని మాటలు నమ్మాలా. అదే తెస్సలోనిక సంఘంలో కూడా దేవుని వాక్యము, అది దేవుని వాక్యంగా భావించుకొని దేవుని విశ్వాసం ఇచ్చారంటే అని. వాక్యం చెప్పినప్పుడు ఇది దేవుని వాక్యము, ఇది మనుషులు చెప్పే వాక్యం కాదు, ఇది దైవవాక్యం చెప్పి ఆ వాక్యం విశ్వసించారు కాబట్టి దేవుడు వాళ్ళని దీవించాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా,
అవిశ్వాసం సందేశపడక చదువుతమ్ముడు ఏం చేసి చెప్పండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి, విశ్వాసం వలన గట్టి చెప్పులు కొట్టిన ప్రభుకి దేని ద్వారా బలం పొందాడు? కొంచెం చెప్పండి, దేని ద్వారా బలం పొందాడు? మీ పక్క వర్షాకాన్ని తీసుకుని చెప్పండి. అవిశ్వాసం వలన సందేహపడక విశ్వాసం ద్వారా బలము పొందాను. ఏ వయసులో బలం పొందాడు? 99 సంవత్సరాల వయసులో. 100 కావస్తుంది. 100 సంవత్సరంలో కొడుకు పుడతాడు. వచ్చే ఈ కాలానికి వస్తాను, నీ కొడుకులో కొడుకుంటాడు. సారా పిల్ల కొడుకులకి అంటుంది, ఆయన పేరు ఇస్సాకు అని పేరు పెడతామని చెప్పి ముందే చెప్తే, పిల్లరా సందేహపడక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానం చేసిన వాడు ఎవరో కాదు, ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు. మనిషి మాట తప్పుతాడు కానీ దేవుడు మాట తప్పని వాడు, మారనివాడు. మాట తప్పుడు, మారనివాడు. కాబట్టి తప్పనిసరిగా వాగ్దానం చేసిన వాడు నెరవేర్తాడని చెప్పేసి ఆ ప్రభు నన్ను ఎప్పుడైతే విశ్వాసించాడో పిల్లరా, నిజంగా ఎంత కార్యం చేశాడండి. ఆదికాండం 21వ అధ్యాయం 1 వచనాల్లో దేవుడు తాను ఇచ్చిన మాట చెప్పున సారాను దర్శించెను. చెప్పండి, ఎవరిని దర్శించాడు? చెప్పండి అని చెప్పండి. ఎవరిని దర్శించాడు? సారాను దర్శించాడు. తను ఇచ్చిన మాట చెప్పున సారాను దర్శించి మొత్తం తులంగా ఉన్న ఆ గర్భను ముట్టి మళ్ళా జీవన ప్రవహింపజేసి మళ్ళా గర్భను ఉంచి కొమ్మాన్ని దాల్చి కొమ్మాన్ని కని కృపనిచ్చి, ఒక మాట చెప్పాలంటే నూతన బలం ఇచ్చాడండి. 89 సంవత్సరాలు ఆమె డెలివరీ అవ్వడం అంటే ఇది సాధ్యమా చెప్పండి? విజయ్ కుమార్ గారు మీకు బాగా తెలుసు కదండి. 89 సంవత్సరాలు ముసలామె కండం అంటే ఈజీగా డెలివరీ అవుతారా? ఆ రోజుల్లో ఆపరేషన్ ఉన్నాయా? మొత్తం ఇంజక్షన్ ఉందా? సెపరేట్ అండి, ఎవరు లేరు. కానీ ప్రభుజీ ఎంత అద్భుతం అంటే, ఎంత బలం ఇచ్చాడంటే, నూతన బలం ఇచ్చాడు, నూతన శక్తిని ఇచ్చాడు. అంతే ఈజీగా పుట్టాడండి ఇస్సాకు, ఈజీగా వచ్చేసాడు బయటకు, అంతే. అందుకే పిల్లరా తీయొద్దు. కానీ 29వ కీర్తన 9లో రావండి, అడవుల్లో నీ స్వరమిని లేలిని అంటండి. పాపం లేడులు డెలివరీ కనేటప్పుడు ఈనేటప్పుడు వాటికి అమ్మ నాన్న ఎవరుండరు. ఏడకో ధైర్యం ఉండు అమ్మ, ఏడకో. ఇప్పుడు మన పిల్లలు డెలివరీ అవుతుంటే ఆ తల్లి ఆ బాధ కన్నా తల్లి తట్టుకోలేదు పాపం. ఆ తల్లి అమ్మ ఏడకమ్మా, ఆ పేరంటాలు వచ్చి మంత్రసాలు వచ్చి అమ్మ నొప్పులు ఇలా అది ఇలా కిందకను పైకనకు అని ఇలా ఎన్ని సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆయన స్వరంపిస్తారంటే ఈయనే టైంలో దేవుడు స్వరం వినిపించగానే ఆ లేడీ ఈజీగా ఎంతదంటండి. చూడండి, గమనించండి, జంతువులు ఎంతాయి, మనుషులు కంటారు. మనుషులు ఎంతారు అంటారు, జంతువులు కంటాయి అనకూడదు. జంతువులు ఎంతాయి, మనుషులు చెప్పండి కంటారు. ఇది మర్చిపోకండి. చాలా మంది 2 కలిపేస్తారన్నమాట. ఓకే, రైట్. కాబట్టి ఈంతయా కంతయా? మన కంటమే ఎంతమా? అది మర్చిపోకండి, అది చిన్నది. ఓకే, చాలా మంది ఇప్పుడు అంటే చాలా మంది కలిపేసి విన్నమాట. అందుకు ఆ మాట చెప్తున్నాను సందర్భంలో. అందుకు దేవుని బిడ్డలారా ఈజీగా ఈరోజు అదే కార్యము ఆ బలము ఇచ్చేవాడు నేను దేవుని బిడ్డ. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏది జరగాలని నువ్వు ఆశిస్తున్నావో విశ్వాసంతో అడగండి ప్రభుని. విశ్వాసంతో అడగండి. నీ పిల్లల కొరక, నీ ఉద్యోగం కొరక, నీ సమస్య కొరక, నీ రోగ వ్యాధులు పోవడాక, నీ పిల్లల భవిష్యత్తు కట్టబడ్డాక, లేకపోతే దేని కొరకు నువ్వు అడుగుతున్నావో విశ్వాసంతో, నమ్మకంతో, దృఢ విశ్వాసంతో నా ప్రభు నా ముందున్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాలో ఉన్నాడు, నా కార్యం చేస్తాడు అని దృఢ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి నమ్ము. ఎలాగ జరుగుతుందో చూడండి. నమ్ముట నీ వల్లైతే నమ్మని వారికి సమస్తం కూడా. మార్కు 11:24 రాయబడింది. మార్కు 11:24 అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వెళ్ళను పొంది ఉన్నామని
నమ్ముడి, అప్పుడు అవి మీకు కలిగేవి. ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలి చెప్పండి? పొందేమో, దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పండి. దేవుడు నాకు అని చెప్పండి. దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే అలాగ నమ్మేమో తప్పనిసరిగా కార్యం చేస్తాం. హెబ్రీ పత్రిక 11:6 ఏముంది? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను ఎన్నిక వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అన్నాడు. అంటే మనం ఎదగడంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఫలం ఇచ్చేవాడు, కార్యం చేసేవాడు నమ్మల వద్దా చెప్పండి? నమ్మని వాళ్ళ వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయని చెప్పేసి మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుకుని అక్కడ నమ్మని వాళ్ళ వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. నువ్వు నమ్మితే నీ ద్వారాగా సూచక్రియలు జరిగిస్తాడు. నీవు నేను ఊహించలేని కార్యం ఆయన జరిగించబోతున్నాడు. ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు, గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, ఉన్నతమైన కార్యం జరిగించబోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి ప్రభా నాకు బలం కావాలా, నీ ఆత్మ బలం కావాలా, విశ్వాసం ధర బలం కావాలా? ఎంతమంది అడుగుతారు? ఎంతమంది కావాలా బలం? అడిదామా దేవుడి వాక్యాన్ని దీవించగాక, ఆ బలం మనకి దీవించగాక.